ఓం శాంతి. ఈరోజు మురళి 4/5/2022. मीठे बच्चे, श्रीमत पर पवित्र बनो तो धर्मराज की सजाओं से छूट जाएंगे। हीरे जैसा बनना है तो ज्ञान अमृत पियो, विष को छोड़ो. మధురమైన పిల్లలారా, శ్రీమతంపై నడుస్తూ పవిత్రంగా తయారైనట్లయితే ధర్మరాజు శిక్షల నుండి విడుదలవుతారు. వజ్ర సమానముగా తయారవ్వాలి అంటే జ్ఞాన అమృతం తాగండి, మరి విషాన్ని విడిచిపెట్టండి అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: సతీగి పథక సారా మదార్ కిస్ బాత్ పర్ హై? సతీగి పదవి కోసం ఆధారమంతా ఏ విషయం పైన ఉంది? సతీగంలో పదవి పొందడం కోసం ఆధారమంతా ఏ విషయంలో ఉంది అడుగుతున్నారు బాబా. ఉత్తర్: పవిత్రత పర్. దేనిపైన ఉంది? పవిత్రత పైన ఆధారపడి ఉంది పదవి అనేది. తుమ్హే యాద్ మే రహే పవిత్ర జరూర్ బన్నా హై. మీరు బాబా స్మృతిలో ఉంటూ తప్పకుండా పవిత్రంగా తయారవ్వాలి. ఎందుకు? పవిత్ర బన్నేసి సద్గతి హోగి. ఎందుకంటే పవిత్రంగా తయారవటం వల్లే సద్గతి దొరుకుతుంది. जो पवित्र नहीं बनते वे सजा खाकर अपने धर्म में चले जाते हैं. ఎవరైతే పవిత్రంగా తయారవరో వాళ్ళు శిక్ష అనుభవించి వాళ్ళ ధర్మంలో వాళ్ళు జన్మ తీసుకోవటానికి వెళ్తారు. तुम भल घर में रहो परंतु किसी देहदारी को याद नहीं करो. पवित्र रहो तो ऊंच पद मिल जाएगा. మీరు భలే గృహస్థంలో ఉండండి, కానీ ఏ దేహదారిని జ్ఞాపకం చేయకూడదు. పవిత్రంగా ఉండాలి. ఏ దేహదారిని జ్ఞాపకం చేయకుండా పవిత్రంగా ఉన్నట్లయితే ఉన్నత పదవి లభిస్తుంది. గీత్: తుమ్హే పాకే హమ్నే జహా పాలియా హై. నిన్ను పొంది మేము విశ్వాన్ని పొందేము అని పాట. ఓం శాంతి. शिव भगवान वाच और कोई को भी भगवान नहीं कहा जाता है. एक निराकार परम पिता परमात्मा को ही शिव बाबा कहा जाता है. शिव भगवान वाच వింటున్నాము. ఇంకెవరిని కూడా భగవంతుడు అనడానికి లేదు. ఒక నిరాకారుడు పరంపిత పరమాత్మను మాత్రమే శివ్ బాబా అని పిలుస్తాము. वो है सभी आत्माओं का बाप. पहले पहले ये निश्चय होना चाहिए हम शिव बाबा के बच्चे जरूर हैं. అతడు ఆత్మలందరికీ తండ్రి అయ్యారు. మొట్టమొదటిది నిశ్చయం ఏర్పడిపోవాలి. శివ్ బాబాకు తప్పకుండా మేము పిల్లలయ్యాము. दुख के समय कहते हैं परमात्मा सहायता करो, रहम करो. ये भी नहीं जानते कि हमारे आत्मा परमात्मा को याद करती. अहम आत्मा का बाप वो है. దుఃఖం వచ్చే సమయంలో పరమాత్మను పిలుస్తారు, సహాయం చేయండి, దయ చూపించండి అని. కానీ ఇది కూడా మనుషులకి తెలీదు. మేము ఆత్మ పరమాత్మను పిలుస్తున్నాం కదా అని తెలియదు వారికి. అలాగే నేను ఆత్మ, నాకు తండ్రి అతడు, అందుకే పిలుస్తున్నాను అనేది కూడా తెలీదు వారికి. इस समय सारी दुनिया है पतित आत्माओं की. गाते हैं हम पापी नीचे, आप संपूर्ण निर्विकारी है, परंतु फिर भी अपने को समझते नहीं है. ఈ సమయంలో ప్రపంచమంతా కూడా పతితాత్మల ప్రపంచం అయిపోయింది. అందుకే కదా విగ్రహాలు ఇద్దరుగా వెళ్ళి స్వయం వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పుకుంటారు, నీచి పాపి కపటి అయిపోయాము, మీరు మాత్రం సంపూర్ణ నిర్వికారులు అని విగ్రహాల కోసం మహిమ చేస్తారు. అయినా అలా అనేసి వచ్చేస్తారు, మళ్ళీ వాళ్ళు మేము పతితులుగా ఉన్నామని అనుకోరు అని చెప్తున్నారు బాబా. बाप समझाते कि जब तुम कहते भगवान बाप एक है तो तुम सब आपस में भाई बहन हो गए, फिर शरीर के नाते सब भाई बहन ठहरे. బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే భగవంతుడు తండ్రి ఒక్కడు అని అంటున్నారో పరస్పరం మీరు సోదరులు కదా. అప్పుడు ఒక తండ్రి పిల్లలు శరీరం రూపంలో చూసుకుంటే కూడా సోదరులు అయినట్టు కదా. शिव बाबा के बच्चे फिर प्रजापिता ब्रह्मा के भी बच्चे ठहरे. ये तुम्हारा बेहद का बाप, टीचर, गुरु है. शिव बाबा को పిల్లలే మీరు. ఆత్మ బాబా పిల్లలు, ఆత్మ రూపంలో సోదరులు. తర్వాత ప్రజాపిత బ్రహ్మ బాబాకు కూడా పిల్లలు అయ్యారు కదా మీరు.
అప్పుడేమయ్యారు? సోదరి సోదరులు. ఇక్కడ అనంతమైన తండ్రి టీచర్ గురువు అయి ఉన్నారు శివ బాబా. ये कहते हैं मैं तुमको पतित नहीं बनाता हूँ, मैं तो आया हूँ पावन बनाने, अगर मेरी मत पर चलेंगे तो. శివ బాబా చెప్తున్నారు, నేను మిమ్మల్ని పతితులుగా తయారు చేయను కదా, నేను వచ్చింది పావనంగా తయారు చేయటానికి వచ్చాను. కానీ నేనిచ్చే సలహా, నేనిచ్చే మతం శ్రీమతంపై నడుచుకుంటే నేను మిమ్మల్ని పావనంగా तैयार చేస్తాను అని చెప్తున్నారు బాబా. यहाँ तो सब मनुष्य रावण मत पर है, सब में 5 వికార్ हैं. ఇక్కడ మానవులందరూ రావణ మతంపై ఉన్నారు. అందరిలో పంచ వికారాలు అనేవి ప్రవేశించి ఉన్నాయి. బాప్కైతే బచ్చి అబ్ నిర్వికారి బనో శ్రీమత్ పర్ చలో. అయితే ఇప్పుడు బాబా చెప్తున్నారు, పిల్లలారా మీరు పావనంగా అవ్వాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు అందరూ రావణ మతంపై ఉన్నారు, వికారాలు ఉన్నాయి అందరిలో. మీరు ఇప్పుడు పావనంగా కావాలి అనుకుని కదా బాబా దగ్గరకు వచ్చారు. దానికి బాబా ఏం చెప్తున్నారు? ఇప్పుడు నిర్వికారిగా తారవండి ఒకటి. రెండవది నేను ఇచ్చే శ్రీమతంపై నడుస్తూ ఉండండి అని చెప్తున్నారు బాబా. పరంతు వికారం को छोड़ते ही नहीं है तो स्वर्ग के मालिक बनते नहीं हैं. सब अजामिल जैसे पापी बन गए हैं. रावण संप्रदाय है, ये शोक वाटिका है, कितना दुखी है. बाप आकर फिर राम राज्य बनाते हैं. ఇంత బాబా చెప్తున్నా వికారాలను విడిచిపెట్టడం లేదు. అటువంటి వారు స్వర్గానికి మాలికులుగా కారు. బాబా చెప్తున్నారు, అజామిల్ లాంటి పాపి అయిపోయి ఉన్నారు మనుషులు. రావణ సంప్రదాయం ఉంది ఇక్కడ, శోకవాటిక ఇది. ఇంత దుఃఖీగా ఉన్నారు అందరూ. బాబా వచ్చి మళ్ళీ రామరాజ్యాన్ని తయారు చేస్తున్నారు. तो तुम बच्चे जानते हो कि ये सच्चा सच्चा युद्ध का मैदान है. ఇదే సత్యమైన యుద్ధ మైదానం. గీతలో మహాభారత యుద్ధం జరిగిందని రాసిన మైదానం ఇదే. వికారాలను వదిలి నిర్వికారిగా అయ్యే ప్రయత్నంలో మనం యుద్ధ మైదానం చూస్తున్నాం కదా. गीता में भगवान कहते हैं काम महाशत्रु हैं, उन पर जीत पहनो, सो तो पहनते नहीं हैं. గీతలో కూడా అదే చెప్పారు కదా, కామం మహాశత్రు, దీని మీద విజయం పొందు అర్జున అని. మనకే కదా అర్జున్ అంటే మనమే. బాబా చెప్తున్నారు దీన్ని జయించండి. అదే యుద్ధ మైదానం ఇప్పుడు నడుస్తుంది, వికారాలని జయించే యుద్ధ మైదానం. ఇంత చెప్తున్నా కొంతమంది దానిపైన విజయం పొందట్లేదు అని చెప్తున్నారు బాబా. అభి బాబ్ బైట్ సమझाते तुम्हारी आत्मा इन ऑर्गन्स द्वारा सुनती है, फिर सुनाती है, एक्ट आत्मा करती है. బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు మనకి విషయాలు. మీ ఆత్మ ఇంద్రియాల ద్వారా వింటుంది, ఇతరులకు వినిపిస్తుంది. కర్మ అయితే ఆత్మే చేస్తుంది. हम आत्मा है, शरीर धारण कर पाठ बजाते, परंतु मनुष्य आत्मा अभिमानी के बदले देह अभिमानी बन पड़े है. ఆత్మ మనము శరీరాన్ని ధరించి పాత్ర అభినయిస్తున్నాము, కానీ మానవుల ఆత్మ అభిమాని అవ్వడానికి బదులు దేహాభిమానిగా అయిపోయి ఉన్నారు అని చెప్తున్నారు బాబా. అబ్ బాప్ కేతే హే దేహి అభిమాని బనో. ఇప్పుడు బాబా వచ్చి మనకి ఇది నేర్పిస్తున్నారు. దేహాభిమానం వదిలి ఇప్పుడు ఏం చేయాలి? ఆత్మాభిమానిగా తయారవ్వండి. సత్యుగ్ में आत्मा अभिमानी रहते, परमात्मा को नहीं जानते. సత్యగల అందరూ ఆత్మాభిమానిగా ఉంటారు, కానీ పరమాత్మ కోసం మాత్రం అక్కడ తెలీదు. సత్యగంలో పరమాత్మ అభిమానిగా ఉండరు. यहाँ तुम देह अभिमानी हो और परमात्मा को भी नहीं जानते, इसलिए तुम्हारी ऐसी दुर्गति हो गई है. दुर्गति को भी समझते नहीं हैं. కలియుగంలో సత్యయుగంలో ఏంటంటే ఆత్మాభిమానిగా ఉంటారు, పరమాత్మ కోసం తెలియదు. కానీ కలియుగంలో ఆత్మాభిమానము లేదు, పరమాత్మ కోసము తెలీదు. అందుకే దుర్గతిలో ఉన్నారు అందరూ అని చెప్తున్నారు బాబా. जिनके पास धन बहुत है वो तो समझते हम स्वर्ग में बैठे. बाप कहते ये सब गरीब बन जाते हैं क्योंकि विनाश होना है. ఎవరి దగ్గర చాలా ధనం ఉందో ఈ రోజుల్లో మేము స్వర్గంలోనే కూర్చున్నాము అనుకుంటున్నారు. బాబా చెప్తున్నారు వీళ్ళందరూ పేదలైపోవాల్సింది. ధనం ఉంది, ధనవంతులు అందరూ కూడా. ఎందుకంటే వినాశనం జరిగేది ఉంది. ఇప్పుడు వినాశ్ హోనా తో అచ్చా హైనా, हम फिर मुक्तिधाम में चले जाएंगे, इसमें तो कुछ होना चाहिए. వినాశనం అవడం మంచిదంటారా? కళ్యాణమా అకళ్యాణమా? కళ్యాణమే. ఎందుకంటే ముక్తిధామంలోకి వెళ్ళిపోతాం కదా, ఈ దుఃఖాల్లో ఉండం కదా. వినాశనం అయితే ఒకవేళ శరీరాలు బదిలి ముక్తిధామానికి వెళ్తాం. దీనిలో ఇంకా మీకు సంతోషమే కలగాలి అని చెప్తున్నారు బాబా.
तुम मरने के लिए तैयारी कर रहे हो, మనిషి तो मरने से डरते, ఈ విధంగా మీరు చనిపోవటానికి తయారీ చేసుకుంటున్నారు. చనిపోయిన శరీరం వదలాల్సి వచ్చినా ఎలా వెళ్ళాలి, ఖుషిగా వెళ్ళాలి. ఇదే కదా తయారీ చేసుకోవడం. మనుషులైతే చావు అంటే భయపడుతూ ఉంటారు. బాప్ తుమ్కు వైకుంఠ ले चलने के लिए लायक बना रहे, पति तो पति दुनिया में ही जन्म लेते रहते. బాబా మిమ్మల్ని వైకుంఠంలో తీసుకువెళ్ళడం కోసం యోగ్యులుగా తయారు చేస్తున్నారు. అదే పతిత మనుషులైతే పతిత ప్రపంచంలోని జన్మలు ఇస్తూ ఉంటారు. పతితంగా తయారు చేసే వైపు తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు. బాబా మాత్రం వైకుంఠంలో మనల్ని తీసుకెళ్ళాలంటే మార్గం చూపిస్తున్నారు, యోగ్యులుగా తయారు చేస్తున్నారు. స్వర్గవాసి కోయి బి నహీ హోతే, ఇక్కడ ఎవరు కూడా స్వర్గవాసి అనేవారు ఉన్నారు. పతితాత్మల గర్భం నుండి జన్మించి పతితలే ఉంటారు అని చెప్తున్నారు బాబా. మూల్ బాత్ బాప్ कहते పవిత్ర బనో, పవిత్ర బన్నే బిగర్ పవిత్ర దునియా మే చల్ నహీ సకేంగే. ముఖ్యమైన విషయం బాబా చెప్పేది ఏంటంటే పవిత్రంగా తయారవ్వండి. ఎందుకంటే పవిత్రంగా తయారవ్వండి, పవిత్ర ప్రపంచంలోకి మీరు వెళ్ళలేరు అని చెప్తున్నారు బాబా. పవిత్రత पर ही अबलाओं पर मार पड़ती. పవిత్రత విషయంలోనే అబలల పైన దెబ్బలు పడుతూ ఉంటాయి. ఇంట్లో బంధనలు పెట్టడం, అత్యాచారం అనేది ఈ పవిత్రత విషయం వచ్చేటప్పటికే గొడవలు పెడుతూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. विष को अमृत समझते, बाप कहते ज्ञान अमृत से तुमको हीरे जैसा बनाता, फिर तुम विष खाकर कोड़े जैसे क्यों बनते हो. మానవులు విషమే అమృతమని భావించి స్వీకరిస్తున్నారు. బాబా చెప్తున్నారు జ్ఞాన అమృతంతో నేను మిమ్మల్ని వజ్ర సమానంగా తయారు చేస్తుంటే మీరు విషం తాకి గుడ్డిగా వల్ల ఎందుకు అయిపోతున్నారు. మళ్ళీ అర్ధకల్ప్ తుమ్నే విష్ ఖాయా, మేరీ ఆజ్ఞా మానో, नहीं तो धर्मराज के डंडे खाने पड़ेंगे. అర్ధకల్పం కూడా మీరు విషమే తింటూ వచ్చారు, విషం మింగారు, వికారాల్లో పడ్డారు. ఇప్పుడు ఈ ఒక్క జన్మ నా ఆజ్ఞ వినండి కదా, నా ఆజ్ఞపై నడవండి. ఒకవేళ నడవలేదంటే ధర్మరాజు దండనైతే అనుభవిస్తారు అని చెప్తున్నారు బాబా. లౌకిక్ బాబీకైతే బచేసే కామ్ నీ కరో జో కుల్ కా నామ్ బద్నామ్ హో. లౌకిక తండ్రి కూడా ఏం చెప్తారు, పిల్లలారా కులానికి చెడ్డ పేరు తెచ్చే పని చెయ్యొద్దు అని అంటారు కదా లౌకిక నాన్న అయినా కానీ. बेहद का बाप कहते श्रीमत पर चलो पवित्र बनो, अगर काम चित्ता पर बैठे तो तुम्हारा मुँह काला हो तो है और ही काला हो जाएगा. అనంతమైన తండ్రి కూడా ఇక్కడ మనకి నేర్పిస్తూ ఉంటారు. శ్రీమతంపై నడవండి, పవిత్రంగా తయారవ్వండి. బాబాకి ఎంత మంచి పేరు వస్తుంది మీరు ఎలా తయారైతే. ఒకవేళ కామచిత మీద కూర్చుంటే ఏమవుతుంది తెలుసా, ఉన్నది నల్ల ముఖ, మీరు నల్ల ఆత్మ. కామచిత మీద కూర్చొని ఇంకా నల్లగా అయిపోతారు అని చెప్తున్నారు బాబా. అభి తుమ్కో జ్ఞాన్ చిత్త పర్ బిటాయ్ గూడా బనాతే, काम चित्ता पर बैठने से स्वर्ग का मोह भी नहीं देख सकेंगे. इसलिए बाप कहते अब श्रीमत पर चलो. మీరు బాబా జ్ఞానచిత్త మీద కూర్చోపెట్టి సుందరంగా తయారు చేస్తున్నారు మనందరినీ. నల్లగా అయిపోయిన ఆత్మ తెల్లగా తీర్చిదిద్దుతున్నారు. అయినా కూడా కామచిత్త మీదే కూర్చుంటాము అంటే స్వర్గం యొక్క ముఖం కూడా చూడలేరు వాళ్ళు అని చెప్తున్నారు బాబా. అందుకే బాబా చెప్తున్నారు ఇప్పుడు శ్రీమతంపై నడవండి, నా ఆజ్ఞను అర్థం చేసుకొని నడవండి అని చెప్తున్నారు బాబా. बाप तो बच्चों से ही बात करेंगे ना, बच्चे ही जानते हैं बाप हमको स्वर्ग का वर्षा देने आए हैं. బాబా ఈ విషయాలన్నీ పిల్లలతోనే చెప్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే పిల్లలకే తెలుసు బాబా మాకు స్వర్గ వారసత్వం ఇవ్వటానికి వచ్చారు అని. कलीगा पूरा होना है, जो बाप की श्रीमत पर चलेंगे उनकी ही सदगति होगी. पवित्र नहीं बनेंगे तो सजा खाकर अपने धर्म में चले जाएंगे. కలియుగం ఇప్పుడు పూర్తి అవుతుంది. బాబా యొక్క శ్రీమతం మీద నడిచినప్పుడే సద్గతి అనేది మీకు జరుగుతుంది. అందులో కూడా ఏం చెప్తున్నారు శ్రీమతం, పవిత్రత. పవిత్రంగా తయారవ్వకపోతే శిక్ష అనుభవించి ఎవరి ధర్మంలో వాళ్ళు వెళ్ళి జన్మలు తీసుకుంటారు. మనుషులు పవిత్రంగా తయారవడానికి ముందుకు రావట్లేదు కదా, మరి లాస్ట్లో ఏమవుతుంది, శిక్ష అనుభవించి వాళ్ళ ధర్మంలో వాళ్ళు వెళ్ళి జన్మలు తీసుకుంటారు.
भारतवासी स्वर्गवासी थे, अब पतित बन पड़े हैं, स्वर्ग का पता ही नहीं। तो बाप कहते हैं तो मेरे श्रीमत पर ना चल, औरों की मत पर चल, विकार में गए तो मारे, फिर बल पिछाड़ी में स्वर्ग में आएंगे, परंतु पद बहुत हल्का पाएंगे। భారతవాసులే స్వర్గవాసులుగా ఉండేవారు, మళ్ళీ జన్మల్లో వస్తూ పతితులుగా అయిపోయారు. కానీ ఆ స్వర్గం కోసం తెలియనేది తెలియదు అన్నట్టు అయిపోయాను కదా. ఇప్పుడు ఎక్కడో ఆకాశం మీద ఉంది స్వర్గం అనుకుంటున్నారు. కాబట్టి బాబా చెప్తున్నారు ఇప్పుడు స్వర్గంలో వెళ్ళాలి కదా మీరు, మీరు నేను ఇచ్చే శ్రీమతంపై నడవండి. ఒకవేళ నేను ఇచ్చే శ్రీమతం మీద నడవకుండా ఇతరులిచ్చే మతం పైన నడుస్తూ వికారాల్లో పడ్డారు అంటే చచ్చారు అనుకోండి. ఇంకా భలే ఆఖరులో ఏదో స్వర్గంలో వచ్చేసినా కానీ పదవి అయితే చాలా తేలికైన పదవి, తక్కువ పదవి పొందుతారు. अभी जो शाहूकार है वो गरीब बन जाते, जो यहाँ गरीब है वो शाहूकार बनेंगे. बाप गरीब निवास है, सरमधार पवित्रता पर है. ఇప్పుడు ఎవరైతే ధనవంతులుగా ఉన్నారో వారు అక్కడ పేద సాధారణ ప్రజల్లో ఉంటారు. ఇక్కడ ఎవరైతే పేదలై ఉన్నారో వాళ్ళు ధనవంతులు అయిపోతారు. ధనిక ప్రజలు ఇంకా ఉన్నంత పదవుల్లో వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే బాబా పేదల పాలిట పెన్నిది. ఆధారం అంతా వారు నడిచే వారి వ్యవహారం, ధారణ మరియు వారి భావన ఆధారంతో పదవి ఇస్తారు బాబా. ఇంకా ఆధారం అంతా పవిత్రత పైన ఉంటుంది అని చెప్తున్నారు బాబా. बाप के साथ योग लगाने से तुम पावन बनेंगे. बाप बच्चों को समझाते मैं तुमको राजयोग सिखाता हूँ, मैं घर बार नहीं छुड़ाता हूँ. भल घर में रहो परंतु विकार में मत जाओ और कोई भी देहादारी को याद नहीं करो. इस समय सब पतित हैं. सतयुग में पावन देवता थे, इस समय वो भी पतित बन पड़े. पुनर्जन्म लेते लेते अब अंतिम जन्म हो गया है. బాబాతో యోగం జోడించుకోవడం వలన మీరు పావనంగా తయారవుతారు. అందుకే బాబా చెప్తున్నారు నేను మీకు ఇటువంటి రాజయోగం నేర్పిస్తున్నాను. బాబా స్మృతి చేసి పావనంగా అయిపోవడము ఇదే రాజయోగం. యోగం అంటే ఇక్కడ ఇల్లు వాకిలి వదిలేసి సన్యాసం తీసుకోండి అది నేర్పించటం లేదు నేను. భలే మీరు ఇంట్లో ఉండండి కానీ మీ గృహస్థంలో ఉంటూ కూడా ఏం చేయాలని చెప్తున్నారు బాబా, వికారాల్లో వెళ్ళకండి మరియు ఏ దేహదారిని జ్ఞాపకం చేయకండి. అందరూ ఈ సమయంలో పతితులైపోయి ఉన్నారు. ఎవరిని జ్ఞాపకం చేసినా మీకేం ప్రయోజనం లేదు కదా. పతితుల్ని జ్ఞాపకం చేస్తే పతితులు అవుతాం. బాబా చెప్తున్నారు సత్యగల అందరూ పావన దేవతలు ఉండేవారు. ఈ సమయంలో వారి జన్మల్లో వస్తూ పతితులు అయిపోయారు కదా, ఆఖరి జన్మలో ఉన్నారు. तुम सब पार्वतियाँ हो, तुमको अब अमरनाथ बाप अमर कथा सुना रहे, अमरपुरी का मालिक बनाने. तो अब अमरनाथ बाप को याद करो, याद से ही तुम्हारे विकार विनाश होंगे. बाकी शिव शंकर व पार्वती कोई पहाड़ों पर नहीं बैठे, ये सब भक्ति मार्ग के धक्के हैं. బాబా చెప్తున్నారు మీరు అందరు కూడా ఎవరు కూర్చొని వింటున్నారు ఇప్పుడు? పార్వతీలు. వినిపించేవారెవరు? అమరనాథుడు. ఏం వినిపిస్తున్నారు? అమర కథ. దేనికోసం? అమరపురికి మాలికులుగా తయారు చేయడానికి. కాబట్టి ఇప్పుడు అమరనాథుడైన బాబాని జ్ఞాపకం చేయండి. ఈ స్మృతి ద్వారానే మీ వికర్మలు వినాశనం అవుతాయి. అంతేకాని ఇక్కడ రియల్గా మనం శివుడు అమరనాథుడు చెప్పే కథ ఏంటి, దీని ద్వారా సద్గతి ఎలా దొరుకుతుంది, వికర్మలు వినాశనం అవుతాయి అన్నీ ప్రాక్టికల్గా చూస్తున్నాం. అంతేకాని శివుడో శంకరుడో పార్వతీయో ఎక్కడో కూర్చొని కథ చెప్పడం కొండల మీద ఇదేమీ లేదు అంటున్నారు బాబా. ఇవన్నీ భక్తి మార్గంలో దెబ్బలు తినడానికి, అటు ఇటు వెతకటానికి, భ్రమించటానికి ఇవన్నీ రాసుకున్నారు కథలు. ఆధా కల్ బహుత్ ధక్కే కాయి, अब बाबा कहते मैं तुमको स्वर्ग में ले जाऊंगा. सतयुग में सुखे सुखे न धक्के खाते न గిరితే. అర్ధకల్పం చాలా దెబ్బలు తింటూ వచ్చారు మీరు. ఇప్పుడు బాబా చెప్తున్నారు నేను మిమ్మల్ని స్వర్గంలోకి తీసుకువెళ్తున్నాను. అది సత్యుగము, సుఖమే సుఖము ఉంటుంది. ఇక్కడలాగా ఆ మందిరమా ఈ మందిరమా దెబ్బలు తినరు, అలాగే కింద పడరు, వికారాలకి వశమవ్వరు అని చెప్తున్నారు బాబా. मुख्य बात है ही पवित्र रहने की, जहाँ
जब यहाँ जब बहुत अत्याचार करते तो पाप का घड़ा भर जाता है और विनाश होता है. ముఖ్యమైన విషయమే ఇక్కడ బాబా నేర్పిస్తున్నది పవిత్రంగా ఉండాలి. అయితే కొంతమంది ఇంట్లో చాలా అత్యాచారం చేస్తూ ఉంటారు పవిత్రంగా ఉండడం నుండి డిస్టర్బ్ చేయడానికి. వాళ్ళ పాపపు కుండ నిండుతుంది, మరి వినాశనం అవుతుంది అప్పుడు అని చెప్తున్నారు బాబా. अब एक जन्म पवित्र बनो तो पवित्र दुनिया के मालिक बन जाएंगी. अब जो श्रीमत पर चले ఈ ఒక్క జన్మ పవిత్రంగా తయారైతే పవిత్ర ప్రపంచానికి మీరు మాలిక్ లేకపోతారు. అయితే బాబా ఇచ్చే శ్రీమతం పైన నడవాలి కదా మీరు అని చెప్తున్నారు బాబా. अगर कल पहले श्रीमत पर नहीं चले हैं तो अभी भी नहीं चलेंगे ना पद पाएंगे. ఒకవేళ కల్పపూర్వం శ్రీమతం మీద నడవలేదు అంటే ఇప్పుడు కూడా నడవరు. వాళ్ళ పాత్ర అలాగే ఉంది కదా, కల్పకల్ప అది ఫిక్స్ అయిపోతుంది కదా. శ్రీమతంపై నడవరు, పదవి కూడా పొందలేరు. एक बाप के तुम बच्चे हो, तुम तो आपस में भाई बहन हो गए, परंतु बाप का बनकर अगर गिरे तो और भी रसातल में चले जाएंगे और ये पाप आत्मा बन जाएंगे. ये है ईश्वरी गवर्नमेंट. अगर मेरी मत पर पवित्र नहीं बने तो धर्मराज द्वारा बहुत कड़ी सजा खानी पड़ेगी. బాబా చెప్తున్నారు, ఒక శివ బాబా పిల్లలు మీరు పరస్పరం సోదరి సోదరులైపోయారు. ఇక్కడ మీరు సంగమయుగంలో ఇలాంటి సోదరి సోదర సంబంధంలో ఉంటూ బాబా పిల్లలై మళ్ళీ వికారాల్లో పడ్డారు, కింద పడ్డారు అంటే రసాత్తాలు అంటే పాతాళంలోకి వెళ్ళిపోతారు, ఇంకా పాపాత్మ అయిపోతారు. ఏమనుకుంటున్నారు? ఇది ఈశ్వరీయ గవర్నమెంట్. ఒకవేళ ఈ ఈశ్వరీయ గవర్నమెంట్లో ఈశ్వరుడు బాబా చెప్తున్నారు, నేనిచ్చే మతం మీద నడిచి పవిత్రంగా తయారవ్వకపోతే ధర్మరాజు ద్వారా చాలా కఠిన శిక్ష పడుతుంది అని చెప్తున్నారు బాబా. जन्म जन्मांतर के जो पाप किए हुए हैं उन सब की सजा खाकर हिसाब किताब चुकतुक करना होगा. या तो योग बल से विकर्मों को भस्म करना होगा या तो बहुत कड़ी सजा खानी पड़ेगी. कितनी ढेर ब्रह्मा कुमार और कुमारियाँ हैं, सब पवित्र रहते, भारत को ही स्वर्ग बनाते. జన్మ జన్మాంతరాల నుండి చేసిన పాపాలన్నింటి శిక్ష అనుభవించి లెక్కాచారం సమాప్తి చేసుకోవాలి. యోగ బలంతోనైనా వికర్మలు భస్మం చేసుకో, లేదా చాలా కఠిన శిక్ష అనుభవించైనా భస్మం చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. యోగ బలంతో అయిపోయింది అనుకోండి, శిక్ష అనుభవించే పని రాదు అన్నమాట. ఎంతమంది బ్రహ్మకుమారు కుమారులు అయ్యారు, పవిత్రంగా ఉంటున్నారు, భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు. तुम हो शिव शक्ति पांडव सेना, गोप गोपियाँ इसमें दोनों आ जाते हैं. भगवान तुमको पढ़ाते हैं. मेरे शिव शक्ति पांडव सैन्य. अकेले शिव शक्ति लेते अनेलू पांडव सैन्य. అన్నయ్యలు గోపాలురు అయితే అక్కయ్యలు గోపికలు, అందుకు గోపికాయి అన్నారు. ఇద్దరు కూడా చదువుకుంటున్నారు కదా, భగవంతుడు చదివిస్తున్నారు. ఇక్కడ लक्ष्मीनारायण को भगवती भगवान कहते, उनको जरूर भगवान ने वर्षा दिया होगा, भगवान ही आकर तुमको देवता बनाते हैं. सतयुग में ये था राजा रानी तथा प्रजा रहते हैं. లక్ష్మీనారాయణలను కూడా భగవాన్ భగవతి అని పిలుస్తాము. తప్పకుండా వారికి అలా తయారు చేసి ఆ వారసత్వం ఇచ్చింది ఎవరు? భగవంతుడు. సత్యుగంలో యథా రాజారాణి తథా ప్రజ అందరూ దేవతలుగా ఉంటారు. सब श्रेष्ठाचार्य थे. अब रावण राज्य है. अगर राम राज्य में चलना है तो पवित्र बनो और राम की मत पर चलो. रावण की मत से तो तुम्हारी दुर्गति होती है. బాబా చెప్తున్నారు, సత్యగల అందరూ శ్రేష్టాచారిగా ఉండేవారు, ఇప్పుడు రావణ రాజ్యం అయిపోయింది. ఒకవేళ దీని నుండి బయటపడి రామరాజ్యానికి మీరు వెళ్ళాలంటే పవిత్రంగా తయారవ్వండి. ఒకటి. రెండోది, రాముడు శివబాబా ఇచ్చే మతంపై నడవండి. రావణ మతం మీద నడిస్తే మీ దుర్గతి జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. गाया हुआ भी है, किनकी दबी रहेगी धूल में, किनकी राजाएं खाएं, किनकी चोर लूटे, शायम किसी का सफल हुआ.
सोना आदि जमीन में दीवारों में छिपाते हैं, अचानक मरेंगे तो सब कुछ वहाँ ही रह जाएगा, विनाश तो होना ही है। अर्थक्वेक आदि जब होती हैं तो चोर लोग भी बहुत निकल पड़ते हैं। अब धनी बाप आए तुमको अपना बनाकर विश्व का मालिक बनाने। బాబా చెప్తున్నారు ఇది శాస్త్రాల్లో గాయనం చేశారు. కొంతమంది ధనం మట్టిలో కలిసిపోయింది, కొంతమంది ధనం రాజులు తినేస్తారు, కొంతమంది ధనం దొంగలు దోచుకున్నారు, ఎవరో కొద్ది మందిది సఫలమైంది అని. అటువంటి పరిస్థితి ఇప్పుడు చూడబోతున్నాం మనం. గవర్నమెంట్ ప్రజల ధనం దోచుకుంటుందా లేదా? రాజులు తినడం అంటే ఇది. మట్టిలో కలిసిపోవడం అంటే భూకంపాలు అవి వచ్చినప్పుడు దాచుకున్న ధనం పోతుందా లేదా? మట్టిలో కలిసిపోతుంది కదా. వరదలు, భూకంపాలు. దొంగలు దోచుకోవటం అంటే చూడండి, భూకంపం వచ్చిందనుకోండి, అంటే అకస్మాత్తుగా కొంతమంది చనిపోతారు, వాళ్ళు భూమిలోని గోడల్లోని దాచిపెట్టుకుంటారంట బంగారం అందనంగానే. అదంతా ఏమవుతుంది? వదిలేసి వెళ్ళిపోతారు కదా. వినాశనం, ఇదంతా వినాశనం అవ్వాల్సింది. భూకంపాలు వస్తాయి, వచ్చినప్పుడు దొంగలకి చాలా అవకాశం దొరుకుతుంది. శవాల పైన ఉన్న బంగారం అవన్నీ దోచుకుంటూ ఉంటారు కదా. ఇది దొంగలు పాలవడం అంటే ధనం, ఇదే అర్థం. ఎవరో కొద్దిమందిది సఫలమైందంటే చనిపోకముందే ఎవరైతే బాబా సేవలో, ఈశ్వరుని సేవలో పెట్టుకున్నారో వాళ్ళది సఫలమైనట్టు. ఎందుకంటే ఇక్కడ ఖర్చు అయిపోతుంది, కానీ అది సతిగానికి కొన్ని రెట్ల వడ్డీతో వచ్చేస్తుంది. ఇప్పుడు ధని అంటే తండ్రి అయిన బాబా వచ్చారు, దిక్కు అయిన బాబా వచ్చారు, తన వారిగా తయారు చేసుకొని విశ్వానికి మాలికులుగా తయారు చేస్తున్నారు మనల్ని. आजकल वानप्रस्थ अवस्था में भी विकार बिगड़ नहीं सकते, बिल्कुल ही तमो प्रधान हो गए, बाप को पहचानते ही नहीं. ఈ నాటి ప్రపంచంలో వానప్రస్థ అవస్థకి వచ్చేసినా కూడా వికారాలు లేకుండా ఉండలేకపోతున్నారు అంటున్నారు బాబా. అంత తమో ప్రధానం అయిపోయారు మనుషులు. బాబా కోసం తెలియదు, ఎవరికి గుర్తించలేకపోతున్నారు బాబాను. बाप कहते मैं पवित्र बनाने आया हूँ, अगर विकार में जाएंगे तो बड़ी कड़ी सजा खानी पड़ेगी. मैं पवित्र बनाई, पवित्र दुनिया स्थापन करने आया, तुम फिर पतित बन विघ्न डालते हो. బాబా చెప్తున్నారు, నేను పవిత్ర ప్రపంచాన్ని తయారు చేయటానికి వచ్చాను. ఒకవేళ మీరు వికారాలు వెళ్ళినట్లయితే చాలా కఠిన శిక్ష అనుభవించాలి. నేను పవిత్రంగా తయారు చేసి మిమ్మల్ని పవిత్ర ప్రపంచ స్థాపన చేయటానికి వచ్చాను. మీరు ఒకవేళ పతితముగా అయ్యి ఈ యజ్ఞానికి విఘ్నమైతే దండన పడుతుంది అని చెప్తున్నారు బాబా. स्वर्ग की रचना करने में बाधा डालते तो बहुत कड़ी सजा खानी पड़ेगी. స్వర్గ రచన చేయడము అనే కార్యంలో మీరు ఆటంకము అయినట్లయితే చాలా కఠిన శిక్ష అనుభవిస్తారు అని చెప్తున్నారు బాబా. मैं आया हूँ तुमको स्वर्गवासी बनाने, अगर विकार नहीं छोड़ेंगे तो धर्मराज द्वारा बहुत मारे जाएंगे. శివ్ బాబా చెప్తున్నారు, నేను వచ్చాను మిమ్మల్ని స్వర్గవాసిగా తయారు చేయటానికి. ఒకవేళ వికారాలను విడిచిపెట్టలేదు అంటే ధర్మరాజ్ ద్వారా చాలా దెబ్బలు తినాల్సి వస్తుంది మీరు అని చెప్తున్నారు బాబా. బహుత్ త్రాహి త్రాహి కర్నీ పడి, రక్షించండి రక్షించండి అని మీరు మొత్తుకోవాల్సి వస్తుంది, ప్రార్థించాల్సి వస్తుంది. అలాంటి శిక్ష పడుతుంది. ये इंद्र सभा है, कहानी है ना, वहाँ ज्ञान पर आते किसी पतित को ले आई तो उनका वाइब्रेशन आता था. यहाँ सभा में किसी पतित को नहीं बिठाया जाता है. ఇంద్ర సభ ఇది, దీనికోసమే కథలు రాశారు. ఇది జ్ఞాన ఇంద్ర సభ, అక్కడ మామూలు ఇంద్రుడు సభ చూపించారు. ఇక్కడ జ్ఞాన గంధర్వులు మీరు, అదే అక్కడ గంధర్వులు ఉండేవారని రాశారు. వాళ్ళు ఎవరో పతితులను తీసుకొస్తే ఇంద్రసభలో ఆ వైబ్రేషన్స్ ఇంద్రునికి తెలిసిపోయి శపించేసేవాడు. కథలు విన్నారు కదా, ఆ ఇంద్రసభ ఇదే. బాబా వచ్చే సభ, బాబా మిలనం జరిగే సభలో ఏ పతితుల్ని కూర్చోబెట్టడానికి వీలు లేదు. అక్కయ్యలు తీసుకెళ్ళేవాళ్ళు అది గమనికతో తీసుకెళ్ళాలి, బయలుదేరేవారు కూడా
గాబరా పడకూడదు, నేను వెళ్ళిపోవాలని మంచి పవిత్రమైన స్థితిలో వెళ్ళాలి. पवित्रता की प्रतिज्ञा करने बगैर बिताया नहीं जाता, नहीं तो फिर ले आने वाले पर भी दोष पड़ जाता है. పవిత్రత యొక్క ప్రతిజ్ఞ చెయ్యకుండా ఈ సభలో కూర్చోపెట్టడానికి వీలు లేదు, బాబా వచ్చే సభలో అంటున్నారు బాబా. లేకపోతే తీసుకెళ్ళే బ్రాహ్మణి అక్కే మీద, టీచర్ అక్కే పైన దోషం పడుతుంది. బాప్ తో జాంతే ఫిర్ భీ లే ఆతే తో శిక్ష దీ జాతి. బాబాకు తెలుసు ఏం జరుగుతుంది ఏంటనేది. ఆయన అందుకే బాబా శిక్షణ మళ్ళీ మళ్ళీ ఇస్తూ ఉన్నారు. शिव बाबा को याद करने से आत्मा शुद्ध हो जाती है, वायुमंडल में साइलेंस हो जाती है. శివ బాబాని జ్ఞాపకం చేస్తూ ఉంటే మన ఆత్మ శుద్ధం అవుతుంది, మన చుట్టూ వాయుమండలంలో సైలెన్స్ యొక్క పవర్ నిండుతుంది అని చెప్తున్నారు బాబా. बाप ही बैठ परिचय देते कि मैं तुम्हारा बाप हूँ. 5000 वर्ष पहले मुआफिक तुमको मनुष्य से देवता बनाने आया हूँ. बेहद के बाप से बेहद सुख का वर्षा लेना है. బాబా ఏ కూర్చొని మనకు పరిచయం ఇస్తున్నారు. నేను మీ తండ్రిని 5000 సంవత్సరాల పూర్వం మాదిరిగా మిమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేయటానికి వచ్చాను. అనంతమైన బాబా నుండి అనంతమైన సుఖ వారసత్వం మీరు తీసుకోండి ఇప్పుడు అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्खे लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य साथ. फर्स्ट पॉइंट, योग बल द्वारा विकर्मों के सब हिसाब किताब चुक कर आत्मा को शुद्ध और वायुमंडल को शांत बनाना है. యోగ బలం ద్వారా వికర్మల యొక్క లెక్కాచారమంతా సమాప్తి చేసుకొని ఆత్మను శుద్ధంగా మరియు వాయుమండలాన్ని శాంతముగా తయారు చేసుకోవాలి. सेकंड पॉइंट, बाप की श्रीमत पर संपूर्ण पावन बनने की प्रतिज्ञा करनी है. బాబా యొక్క శ్రీమతం పైన నడుస్తూ సంపూర్ణ పావనంగా తయారయ్యే ప్రతిజ్ఞ చెయ్యాలి. विकारों के वश होकर स्वर्ग की रचना में विघ्न रूप नहीं बनना है. వికారాలకు వశమై స్వర్గం యొక్క రచన చేయటంలో విఘ్న రూపంగా తయారు కాకూడదు. वरदान, मन बुद्धि की स्वच्छता द्वारा यथार्थ निर्णय करने वाले सफलता संपन्न भव. మనస్సు బుద్ధి యొక్క స్వచ్ఛత ద్వారా యథార్థ నిర్ణయము తీసుకునేటటువంటి సఫలత సంపన్నంగా కండి. మనసు బుద్ధి యొక్క స్వచ్ఛత ద్వారా యథార్థ నిర్ణయం తీసుకునేటటువంటి సఫలత సంపన్నంగా కండి. किसी भी कार्य में सफलता तब प्राप्त होती जब समय पर बुद्धि यथार्थ निर्णय देती है. ఏదైనా కార్యంలో సఫలత ఎప్పుడు దొరుకుతుందంటే ఎప్పుడైతే సమయానికి బుద్ధి యథార్థ నిర్ణయాలు తీసుకుంటుందో అప్పుడే सफलता పొందగలం. लेकिन निर्णय शक्ति काम तब करती जब मन बुद्धि स्वच्छ हो, कोई भी కిచ్చట నా हो. కానీ నిర్ణయ శక్తి ఎప్పుడు పనిచేస్తుంది మనలో అంటే ఎప్పుడైతే మనస్సు బుద్ధి స్వచ్ఛంగా ఉంటుందో, ఏ చెత్త ఉండదో అప్పుడే కరెక్ట్గా నిర్ణయ శక్తి పనిచేస్తుంది. इसलिए योग अग्नि द्वारा खिचड़ी को खत्म कर बुद्धि को स्वच्छ बनाओ. అందువలన యోగ అగ్ని ద్వారా మీలో ఉన్న చెత్తను సమాప్తి చేసి బుద్ధిని స్వచ్ఛంగా తయారు చేసుకోండి. ముందు సఫలత పొందాలంటే ముందు ఏం చేయాలి? బుద్ధిని స్వచ్ఛంగా తయారు చేసుకోండి. किसी भी प्रकार की कमजोरी ये गंदगी है. చెత్త అంటే ఏదైనా బలహీనత ఉండిపోవడం, ఇది కూడా చెత్త. జరాస వ్యర్థ సంకల్ప బి ఖిచ్చడా है. ఇంకా ఏ కొద్దిగైనా వ్యర్థ సంకల్పాల వల్ల నడవడం, ఇది కూడా ఒక చెత్త బుద్ధి పైన.
जब ये खिचड़ा समाप्त हो तब बेफिक्र रहेंगे और स्वच्छ बुद्धि होने से हर कार्य में సఫలత ప్రాప్తి होगी ఎప్పుడైతే ఇలాంటి చెత్త సమాప్తి అవుతుందో యోగ బలం ద్వారా దాన్ని సమాప్తి చేసుకుంటారు అప్పుడు మీ స్థితి ఏం తయారవుతుందో తెలుసా చెత్త భస్మం అవుతున్న కొద్దీ ఒకటి బాబా చెప్తున్నారు నిర్ణయాలు యథార్థ నిర్ణయాలు తీసుకోగలరు తొందరగా మరి కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటారు చెత్త సమాప్తి అవుతూ ఉంటాయి ఇంకా రెండోది బాబా ఏం చెప్తాను నిశ్చింతగా ఉంటారు మీరు స్వచ్ఛంగా అవుతూ ఉంటే బుద్ధి నిశ్చింత స్థితి తయారవుతుంది మరియు స్వచ్ఛ బుద్ధి అవడం వలన ప్రతి కార్యంలో సఫలత ప్రాప్తిస్తూ ఉంటుంది స్లోగన్ सदा श्रेष्ठ और शुद्ध संकल्प इमर्ज रहे तो व्यर्थ स्वतः मर्ज हो जाएंगे सदा శ్రేష్టమైన మరియు శుద్ధ సంకల్పాలు ఇమర్జ్ అవుతూ ఉన్నట్లయితే వ్యర్థ సంకల్పాలు స్వతహాగా మార్జ్ అయిపోతాయి మాయమైపోతాయి బయటకు శ్రేష్ఠ సంకల్పాలు శుద్ధ సంకల్పాలని మనం తీసుకొస్తూ ఉంటే వ్యర్థ సంకల్పాలు గుప్తమైపోతాయి మాయమైపోతాయి మాతేశ్వరి జీకే మధుర్ మహావాక్య మమ్మ యొక్క మధుర మహావాక్యాలు इस कलिगे संसार को असार संसार क्यों कहते हैं ఈ కలిగే ప్రపంచాన్ని నిస్సార ప్రపంచం అని ఎందుకు అంటారు क्योंकि इस दुनिया में कोई सार नहीं है మన कोई भी वस्तु में वो तक तत्व सुख शांति పవిత్రత नहीं है ఈ ప్రపంచంలో ఏమీ సారం లేదు ఏ వస్తువులో కూడా శక్తి లేదు అప్పుడు పూర్వం ఉన్న సుఖము శాంతి పవిత్రత దేనిలోని కూడా లేదు ఈ సృష్టి पर कोई समय सुख शांति पवित्रता थी अभी वो नहीं है क्योंकि अभी हर एक में 5 भूतों की प्रवेशता है इसलिए ही इस सृष्टि को भय का सागर अथवा कर्म बंधन का सागर कहते हैं इसमें हर एक दुखी हो परमात्मा को पुकार रहे हैं परमात्मा हमको भवसागर से पार करो इससे सिद्ध है कि जरूर कोई अभय अर्थात निर्भयता का भी संसार है जिसमें चलना चाहते इसलिए संसार को पाप का सागर कहते हैं जिससे पार कर पुण्यात्मा वाली दुनिया में चलना चाहते हैं ఈ సృష్టిలో ఏదో సమయంలో ఒకప్పుడు సుఖము శాంతి పవిత్రత ఉండేది ఇప్పుడు అది లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరిలో పంచభూతాలు ప్రవేశించి ఉన్నాయి అందువలనే ఈ సృష్టిని పంచభూతాలు వికారాలు ప్రవేశించి ఉన్న కారణంగా ఏమంటారు ఈ సృష్టిని భయం యొక్క ప్రపంచం అయిపోయింది కర్మ బంధన అంటే భయం యొక్క సాగరం కర్మ బంధనాల యొక్క సాగరం అయిపోయింది ప్రపంచం ఇందులో ప్రతి ఒక్కరు దుఃఖితులే పరమాత్మను పిలుస్తున్నారు హే పరమాత్మ భవసాగరం నుండి మమ్మల్ని తీరానికి చేర్చండి అని ఈ పిలుపుతోనే అర్థమవుతున్నది ఏంటంటే ఈ ప్రపంచానికి అతీతంగా ఇంకేదో అభయ నిర్భయ సంసారం ఉంది అక్కడి వెళ్ళాలని భగవంతుని పిలుస్తున్నాము అని కాబట్టి ఈ ప్రపంచాన్ని పాపసాగరము అంటారు దీన్ని దాటి పుణ్యాత్మల ప్రపంచంలో వెళ్ళాలని అందరూ ఆశ ఉంది కదా तो दुनिया ये दो है एक सती की सार वाली दुनिया दूसरी है कली की असार की दुनिया दोनों दुनियाएं इस सृष्टि पर होती हैं రెండు ప్రపంచాలు ఉన్నాయి ఒకటి సతికి సారం ఉన్న ప్రపంచం రెండు కలిగి నిస్సార ప్రపంచం ఈ రెండు ప్రపంచాలు కూడా ఈ సృష్టి పైన నడుస్తున్నాయి ఆకాశం మీద ఎక్కడ ఇంకేది ఉండదు ఈ సృష్టి పైనే मनुष्य कहते हैं हे प्रभु हमें इस भवसागर से उस पार ले चलो उस पार का मतलब क्या है మానవులు పిలుస్తూ ఉంటారు ప్రభు భవసాగరం నుండి మమ్మల్ని తీసుకెళ్ళిపోండి తీరానికి చేర్చండి అంటే అర్థం ఏంటి ఏ తీరానికి వెళ్ళాలి लोग समझते उस पार का मतलब है जनन मरण के चक्र में ना अर्थात मुक्त हो जाना తీరానికి తీసుకెళ్ళిపో అని పిలుస్తున్నారంటే భవసాగరం నుండి తీరం అంటే ఎక్కడికి దాని అర్థము మానవుల దృష్టిలో అయితే జనమరణ చక్రాల నుండి ముక్తిలోకి తీసుకెళ్ళిపో అని పిలుస్తూ ఉంటారు अब ये तो हुआ मनुष्यों का कहना परंतु परमात्मा कहते हैं बच्चों सचमुच जहाँ सुख शांति है दुख अशांति से दूर है उस दुनिया में मैं तुमको ले चलता ఇది మనుషుల భావన
జన్మల నుండి దూరంగా తీసుకెళ్ళిపోవాలి, భవసాగర్ నుండి దూరంగా. కానీ పరమాత్మ ఏం చెప్తున్నారు పిల్లలారా, నిజంగా ఎక్కడైతే సుఖము శాంతి ఉంటుందో, దుఃఖము అశాంతి నుండి దూరంగా ఉండే ప్రపంచము, అలాంటి ప్రపంచంలో నేను తీసుకెళ్తాను అని చెప్తున్నారు బాబా. जब तुम सुख चाहते तो जरूर वो इस जीवन में होना चाहिए। अब वो तो सत्य के वैकुंठ के देवताओं की दुनिया थी जहाँ सर्वदा सुखी जीवन थी। उन देवताओं को अमर कहते थे। अब अमर का भी कोई अर्थ नहीं है, ऐसे तो नहीं देवताओं की आयु इतनी बड़ी थी जो कभी मरते नहीं थे। अब ये कहना उनका रॉन्ग है, क्योंकि ऐसे है ही नहीं। उनकी आयु कोई सतीक त्रेता तक नहीं चलती, परंतु देवी देवताओं के जन्म सतीक त्रेता में बहुत हुए। 21 जन्म तो उन्होंने अच्छा राज्य चलाया है, और फिर 63 जन्म द्वापर से कलयुग अंत तक टोटल उनके जन्म चढ़ती कला वाले 21 हुए और उतरती कला वाले 63 हुए। टोटल मनुष्य 84 जन्म लेते हैं। బాబా చెప్తున్నారు, ఇప్పుడు సతీగి వైకుంఠ ప్రపంచము ఏదైతే ఉండేదో, సుఖం కావాలని అనుకుంటున్నారు మనుషులు. అంటే ఈ జీవితంలోనే ఉంటుంది కదా, ఉండేది కదా. దేవతల ప్రపంచం ఉన్నప్పుడు సర్వదా సుఖీగా ఉండేవారు అందరూ. వారిని అమరులని అనేవారు. అమరం అంటే అర్థం ఇలా కాదు, చనిపోకుండా అలా ఒకే శరీరంతో సతీయుగం త్రేతాయుగం వరకు అలా ఉండిపోతారేమో అనుకోకండి, అది రాంగ్ అలా అనుకోవడం. ఎందుకంటే సతయుగం త్రేతాయుగంలో చాలామంది జనాభా వచ్చారు కదా, మరి జన్మలు అనేవి నడుస్తాయి కదా అక్కడ కూడా. 21 జన్మలు మంచి రాజ్యం నడుస్తుంది, ఎక్కే కళలు, తర్వాత దిగే కళల్లో 63 జన్మలు, టోటల్ కలిపి 84 జన్మలు తీసుకుంటారు అందరూ. बाकी ये जो मनुष्य समझते कि मनुष्य 84 लाख योनियाँ भोगते, ये कहना भूलें। 84 లక్షల జీవరాశుల్లో జన్మిస్తారని చెప్పుకోవడం ఇది మాత్రం పొరపాటు. अगर मनुष्य अपनी योनि में सुख दुख दोनों पार्ट भोगते हैं तो फिर जानवर योनि में भोगने की जरूरत ही क्या है? మానవులు మానవ జన్మలోనే సుఖ దుఃఖాలన్నీ అనుభవించినట్లయితే మళ్ళీ జంతు జన్మలోకి వెళ్ళి అనుభవించే అవసరం ఏంటి చెప్పండి? बाकी टोटल सृष्टि पर जानवर पशु पंछी आदि 84 लाख योनियाँ हो सकती, क्योंकि अनेक किस्म के पैदाइश हैं. మొత్తం సృష్టిలో ఉన్న జంతువులు లెక్క అయితే పశు పక్షి జంతువులు వాటి లెక్క 84 లక్షలు ఉండొచ్చు జీవరాశులు. కానీ మనుషులు వీటన్నింటిలో పుడతారని లేదు, ఎందుకంటే ఎన్ని రకాలు పుడుతూ ఉన్నాయి కదా జీవరాశులు. लेकिन मनुष्य योनि में ही अपना पाप पुण्य भोग रहे हैं और जानवर अपनी योनियों में भोग रहे हैं. మానవులు మానవ జన్మలోనే పాప పుణ్యాలు అనుభవిస్తున్నారు. జంతు జీవరాశులు వాటి జన్మలలోనే అవి వాటి स्थिति अभी अनुभविస్తున్నాయి. ना मनुष्य जानवर की योनि लेता और ना जानवर मनुष्य योनि में आता है. మానవులు జంతు జన్మలోకి వెళ్ళరు, జంతువులు మానవ జన్మలోకి రావు. मनुष्य को अपनी योनि में ही भोगनी पड़ती, इसलिए उसे मनुष्य जीवन में सुख दुख की महसूसता होती. మానవులు వారి జన్మలోని వారు సుఖ దుఃఖాలు అనుభవిస్తారు, పాప పుణ్యాలు. అందుకే మానవ జీవితంలో అన్ని రకాల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి, సుఖ దుఃఖాలు పాప పుణ్యాలన్నీ చూడండి. ऐसे ही जानवर को भी अपनी योनि में सुख दुख भोगना है. జంతువులు జంతు జన్మలోనే సుఖ దుఃఖాలన్నీ అనుభవిస్తాయి. సుఖం అనుభవించడానికి మానవ జన్మకి రావు అవి. मगर उन्होंने ये बुद्धि नहीं कि ये भोगना किस कर्म से हुई है. అయితే జంతువుల్లో ఇది బుద్ధి పనిచేయదు, నేను ఏ కర్మ చేయడం వల్ల ఇది అనుభవిస్తున్నాను అని रियलाइजेशन रात वाले जंतुओं की. उन्होंने भोगना को भी मनुष्य फील करता है, क्योंकि मनुष्य बुद्धिवान, बाकी ऐसे नहीं मनुष्य कोई 84 लाख योनियाँ भोगते हैं. అమ్మ చెప్తున్నారు, జంతువులు అనుభవిస్తున్న బాధ కూడా మనుషులు ఫీల్ చేస్తారు. మనుషులకి అనిపిస్తూ ఉంటుంది పాప ఎంత కష్టం అనుభవిస్తుంది, ఆ జంతువు దుఃఖం అనుభవిస్తుంది అని. ఎందుకంటే మనుషులు బుద్ధిశాలిగా ఉన్నారు.
అంతేకాని మనుషులు 84 లక్షల జీవరాశులు అనుభవిస్తారు, జన్మ తీసుకుంటారు అనేది అయితే రైట్ కాదు అని చెప్తున్నారు బాబా. ये तो मनुष्यों को डराने के लिए कह देते कि अगर गलत कर्म करोगे तो పశువుని में జన్మ మిలేగా. ఇది మనుషులకు భయము కలిగించటం కోసం చెప్పేశారు. ఇలాగా ఏదైనా పొరపాటు కర్మ చేశారో పశు జన్మలోకి వెళ్ళిపోతారు చూసుకోండి అని భయపించే కథలు చెప్పేశారు. हम भी अभी इस संगम समय पर अपने जीवन को पलटाई पाप आत्मा से पुण्य आत्मा बन रहे हैं. అందుకే మనం కూడా ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఈ సంగమ యుగంలో మన జీవితాన్ని పరివర్తన చేసుకొని పాపాత్మ నుండి పుణ్యాత్మగా తయారవుతున్నాము. పాప పుణ్యాలు సుఖ దుఃఖాలు ఈ జన్మలోనే ఉంటాయి కాబట్టి వాటి నుండి రక్షణ పొంది పుణ్యాత్మ కావడానికి మనం ఇప్పుడు పురుషార్థం చేస్తున్నాం, జీవితాల పరివర్తన అనేది తీసుకొస్తున్నాము. ఒక పాయింట్ చెప్పే చూడండి మమ్మ, బుద్ధిశాలి మానవులు ఏ తప్పు చేశానో నేను ఇది అనుభవిస్తున్నానని ఒక ఫీలింగ్ మనుషులు కలుగుతుంది, జంతువులకు అది కలగదు. అందుకని మార్పు చెందే అవకాశం మనకుంది, మనల్ని మనం మార్చుకునే బుద్ధి మానవ జన్మలో ఉంది. ఇది కూడా ఒక రకమైన అదృష్టం కదా, మానవ జన్మలో ఉంటూ మనం ఇలాంటి బుద్ధిజీవి అయి మనల్ని మనం మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు లక్షల జీవరాశులు అవి వేరు, ఏ జీవరాశి ఆ జీవరాశి రూపంలోనే జన్మలు తీసుకుంటూ ఉంటుంది అని చెప్తున్నారు. మానవ రూపంలోకి అయితే రావు అవి ఎప్పుడు కూడా. అచ్చా, బాబా ఈరోజు మురళిలో ముఖ్యంగా పవిత్రత పైన ప్రత్యేకంగా చెప్తున్నారు. పవిత్రతయే ఆధారం, మీరు పదవి పొందడానికి పవిత్రతయే ఆధారము. బాబా దగ్గర ప్రతిజ్ఞ చేసి మళ్ళీ పవిత్రత యొక్క మార్గం నుండి తప్పిపోతే అది బాబా చేసే స్వర్గ స్థాపన కార్యంలో ఆటంకం వేసినట్లే. నల్లగా అయి ఉన్నారు, ఇంకా నల్లగా అయిపోతుంది ఆత్మ అని చెప్తున్నారు బాబా. ఒకవేళ పవిత్రంగా తారైతే బాబా యొక్క కార్యంలో మీరు సహయోగి అయినట్టు, పవిత్ర ప్రపంచానికి మాలికులు అవుతారు అని చెప్తున్నారు బాబా ఈరోజు మురళిలో. ఒకవైపు పవిత్రంగా ఉండడం, బాబా ఇచ్చే శ్రీమతం మీద నడవడం, ఏ దేహదారిని జ్ఞాపకం చేయకుండా ఉండడం, ఇంట్లో ఉంటూ కూడా ఇవన్నీ కూడా ఆచరణ చేసుకుంటూ ఉండండి. ఇల్లు వాకిలి వదిలే పని అయితే లేదు. ఇంకొక వైపు బాబాని జ్ఞాపకం చేసుకుంటూ అనేక జన్మల వికర్మలు వినాశనం చేసుకొని పావనంగా అవడం, ఈ జన్మల వికర్మ జరగకుండా పవిత్రంగా ఉండడం, జ్ఞానచేతి మీద కూర్చొని ఉండడం, ఇవన్నీ కూడా జాగ్రత్త పెట్టుకోండి ఇంట్లోనే ఉంటూ కూడా అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. मेरे संग संग चलते हैं बाबा, मेरे संग संग चलते हैं बाबा, मेरे संग संग चलते हैं बाबा, मेरे संग संग चलते हैं बाबा। जैसे गगन में चाँद चलता है चलता है, उनकी किरणों की छाया में दिल हर पल रहता है। मेरे संग संग चलते हैं बाबा, मेरे संग संग चलते हैं बाबा, मेरे संग संग चलते हैं बाबा, मेरे संग संग चलते हैं बाबा।